ఇది ఆర్కే బీచ్, పార్క్ హోటల్, పామ్ బీచ్, కామత్ హోటల్, మిర్చి మసాలా హోటల్స్, రీసెంట్లీ బీజేపీ ఆఫీస్. భీమిలి వెళ్ళే రూట్లో శివాలయం పక్కన ఉన్న సాయి ప్రియ రిసార్ట్స్, A1, ఇవన్నీ కూడా CRZ1-2 ఏరియాలో ఉన్నాయి. ఇక్కడ మీరు రేకులతో చూస్తూ ఉన్నారు కదా, దీని వెనక ఒకప్పుడు బజాజ్ గ్రూప్ వాళ్ళు పామ్ బీచ్ వాళ్ళతో టైఅప్ అయి ఆల్మోస్ట్ దగ్గర 400-500 crores తోటి ఇక్కడ ఒక స్టార్ హోటల్ కట్టాలని చెప్పేసి బీచ్ రోడ్ నుంచి వెనక వరకు సముద్రంలో ఒక CRZ1 వరకు కట్టాలంటే అప్పుడు దానికి పర్మిషన్ హరినారాయణ గారు, అట్లనే GVMC కమిషనరు, వాటర్ వర్క్స్, UGD పెట్టేసేసి కనెక్షన్ పెట్టారు. అప్పుడు కూడా ఫేస్బుక్, ట్విట్టర్లో చూపించాం మేము. అవి కూడా మీరు మళ్ళీ రిపీట్ చేసి పెడతాము. దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే లేటెస్ట్గా అబ్జెక్షన్ చేస్తున్నారని చెప్పేసి నేను విశ్వనాథ్ మిగిలిన వాళ్ళకి క్వశ్చన్ చేసామని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో NGTలో మేము ఫైట్ చేసాం. కాబట్టి దీనికి ఏం చేశారు, ఇప్పుడు ఒక 100 అడుగులు రేకులు పెట్టేసేసి దాని వెనక 3 floors 4 floors వరకు గ్రౌండ్ ఫ్లోర్లో లోపల అండర్ గ్రౌండ్ నుంచి 3 floors వరకు వేసేసి అప్ టు మరలా బీచ్ రోడ్ వరకు మరలా వెళ్ళిపోయారు. సో ఒక్కసారి రక్తాన్ని మరిగిన పులులు అలవాటు పడితే రక్తానికి మరలా అవి వెనక తిరగవు, మళ్ళా రక్తం కోసమే చూస్తుంటాయి. అట్లనే ఇక్కడ కూడా అంతే. దిస్ ఈజ్ ద బ్యాడ్ అండ్ ది వరస్ట్ కండిషన్ ఆఫ్ ద విశాఖపట్నం ఆర్కే బీచ్. డాల్ఫిన్ హోటల్ దగ్గర నుంచి మీరు చూసుకుంటా పోతే ఇల్లీగల్ ఆక్యుపెన్సీ. డాల్ఫిన్ హోటల్ దగ్గర నుంచి ఇక్కడ మీరు చూసే ఈ ఓల్డ్ బిల్డింగ్ దగ్గర నుండి, దీని తర్వాత పామ్ బీచ్, పార్క్ హోటల్, ఇది CRZ1-2 ఏరియాలో ఉంది. 1, 2, 3 ఏరియాలో కూడా ఉన్నాయి. హౌ దిస్ పీపుల్ ఆర్ అలౌడ్ అనేది ఇంతవరకు ఒక పెద్ద మిరాకిల్. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అంటారు. రాజులు ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు విజయనగరం సామ్రాజ్యం అంటే వరుస రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళు జస్ట్ ఏదో సముద్రం ఒడ్డున ఉండాలని, ఇది హెరిటేజ్ బిల్డింగ్ ఎవరు కొనడానికి లేదు, ఎవరు అమ్మటానికి కూడా లేదు. దీని తర్వాత దీని వెనక ఉన్న కొన్ని వందల కన్స్ట్రక్షన్స్ చేయాలని అప్పుడు టెంట్ హౌస్లు వేసేసేసి ఏదో చేద్దామనుకున్నారు. అయినా CRZ1 ఏరియాలో గవర్నమెంట్ ప్రాపర్టీస్ తప్పితే మిగిలిన ఎవరితో ఉండటానికి వీల్లేదు. ఎక్కడ చూస్తే ఎక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు డెఫినెట్గా దోసేసుకుంటానికే ప్రయత్నిస్తారు, దాసేసుకుంటారు. ఏంటంటే ఉత్తరాంధ్రలో ఉన్న దరిద్ర వ్యవస్థ ఏంటంటే వెనకబడిన జిల్లాలు అనుకుంటూ వెనకబడిన జిల్లాలు విశాఖపట్నం ఓన్లీ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా ఎలా ఉందో అట్లానే ఇక్కడికి వచ్చిన అన్ని స్టేట్స్ వాళ్ళు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఒరిస్సా నుండి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చి జనాలు సెటిల్ అయిపోతారు. lakhs of rupees, crores of బిజినెస్ చేస్తారు. అదే ఆంధ్ర వాళ్ళు వెళ్ళి వేరే దగ్గరికి చేయలేరు. ఎక్సెప్ట్ చౌదరీస్, కమ్మ వాళ్ళు మాత్రమే వాళ్ళు వేరే స్టేట్స్కి వాళ్ళు వెళ్ళని చోటు లేకుండా అగ్రికల్చర్స్ అని చెప్పేసి ఆ కౌలుకు తీసుకొని ఆ కౌలు భూముల్ని, పక్క భూములు, ట్రైబల్ భూములను ఆక్యుపై చేసుకొని కొన్ని వేల ఎకరాల నుంచి లక్షల ఎకరాల వరకు ఆక్యుపై చేసేసి వ్యవసాయం చేసుకుని వాళ్ళు బతక నేర్చిన వాళ్ళు. సో ఇక్కడ మిగిలిన వాళ్ళు విశాఖ రూరల్ మొత్తం కూడా అన్డెవలప్డ్ ఏరియా. అట్లనే విజయనగరం అయితే టోటల్లీ గాన్, అట్లా శ్రీకాకుళం. సో ఇంత బ్యూటిఫుల్ సుందరమైన నగరాన్ని ఏదో ఒక రకంగా ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూస్తూనే ఉంటారు. ప్రశ్నించేవాడు ఉండాలి, ప్రశ్నించి పోరాడే ఉండాలి. నేను ప్రశ్నిస్తా పోరాడకపోతే వేస్ట్ అయిపోద్ది. అట్లనే పోరాడటమే కాదు, ప్రశ్నించాలి. ఫస్ట్ ప్రశ్నించి జనాలకి తెలియజేసి జనాల యొక్క జనాలకి భయం ఏంటంటే భార్య, పిల్లలు, సొసైటీ, చావు అంటే భయం. పిల్లల్ని ఏదో చేస్తారు, పిల్లల్ని ఏదో చేస్తారు, సెటప్ని ఏదో చేస్తారు, భయం. సో నేను చెప్పేది ఒకటి, పుట్టిన తర్వాత ఎప్పుడైనా చస్తాం, అది కామన్. ఎవడో ఉండడు, పెద్ద వాళ్ళే పోయారు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లు, అమెరికన్ ప్రెసిడెంట్లు, రష్యా ప్రెసిడెంట్లు అందరూ పోయారు, మనము పోతాం.
ఈ కాకి పోతుంది, ఆ పక్షి పోతుంది. కాకపోతే అవి టైం తక్కువ ఉంటాయి, మనకు కొద్దిగా టైం ఎక్కువ ఉంటుంది, మనం తర్వాత పోతాం. కానీ ప్రశ్నించలేకపోవటం ఏంటంటే మానవుడికి పంచభూతాలు సమానమైన హక్కులు ఇచ్చారు. నీరు, భూమి, ఆకాశము, మంట, ఫైర్ అన్నీ. కానీ 4 జోటికి వెళ్ళారు, నీళ్ళ జోలికి వెళ్ళారు, దోసేసుకున్నారు. మినరల్ వాటర్ పుణ్యం అని తెచ్చుకున్నారు, సముద్రాన్ని తీసుకున్నారు, దోసేసుకున్నారు. నీరు, ఆకాశాన్ని, భూమిని దోసేసుకున్నారు. గాలిని దోసేసుకుంటున్నారు, ఎందుకంటే ఆక్సిజన్ రూపంలో కార్పొరేట్ హాస్పిటల్ అమ్ముకుంటున్నారు. ఇక మిగిలింది ఫైర్. అది సంకలో పెట్టుకుంటే కాలిపోద్దని, బీరువాలో పెట్టుకుంటే కరెన్సీ పోద్దని చెప్పేసి దాని జోలికి వెళ్ళట్లా. అది కూడా దాచిపెట్టుకునే ఒకప్పుడు రాతి యుగం అప్పుడు రాళ్లతోటి కొట్టి నిప్పుల కోసం ఫైట్ చేసేవాళ్ళు, అప్పుడు ఓకే. ఇప్పుడు దాని జోలికి వెళ్తే కాలిపోతుంది అనే ఉద్దేశంతో దాని జోలికి వెళ్ళట్లేదు. దాని రూపంలోనే ఎల్జీ పాలిమర్స్ అని చెప్పేసి ఇంకో కంపెనీలు జనాల మధ్యలో పెట్టేసేసి వాళ్ళని దోసుకొని వేరే కంట్రీ వాళ్ళకి పొలిటీషియన్స్ సెటిల్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం బీచ్, ఆర్కే బీచ్, సముద్రం. ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఇల్లీగల్ ఆక్యుపెన్సీస్ ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి మొదలుకుంటే ఈ ప్రైవేట్ ఎస్టేట్స్ అంటారు. ఎక్కడ వచ్చినాయి? ఏ రాజులు ఏ గవర్నమెంట్లు వీళ్ళకి అమ్మినాయి, ఎలా కొన్నారు, వాళ్ళు ఇదైతే హెరిటేజ్ బిల్డింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు అపోజిట్గా చూస్తున్నారు కదా, పామ్ బీచ్, పార్క్ హోటల్స్, ఇవి ఆల్మోస్ట్ ఆల్ కన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు కట్టేసి అక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్స్ పెట్టి ఆల్మోస్ట్ ఆల్ ఆ సముద్రం అలలు వాళ్ళ కొబ్బరి చెట్ల దగ్గరకు వచ్చి తాగుతాయి. ఇది CRZ 1 and 2 ఏరియాలో ఉంది. మరి CRZ 1, 2 ఏరియాలో ఉంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, కలెక్టర్ కానీ, RDO కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు కానీ, ఎన్విరాన్మెంటలిస్టులని, ఎన్విరాన్మెంట్ల కోసం పోరాడుతున్నామని, హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పే యోధులు పిల్లలు వేస్తుంటారు, కేసులు వేస్తుంటారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. మరి వీటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? భయమా, భక్త్యా, ఏంటి? లైట్ హౌస్ పెట్టినప్పుడు అప్పుడున్నప్పుడు ఇది పాత లైట్ హౌస్. ఇక్కడ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్ళిన వాళ్ళకి కనిపించేది లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ అనేది ఉన్నది. ఇప్పుడు ఆ లైట్ హౌస్ని దాటి ఆల్మోస్ట్ ఆ లైట్ హౌస్కి ఆనుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్స్కి వెళ్ళిపోయారు. అది లైట్ హౌస్ అనేది సముద్రం దగ్గర ఉంది, సముద్రం పక్కనే ఉంది. ఇప్పుడు CRZ 1 ఏరియా, CRZ 2 ఏరియా వీళ్ళకి ఎగ్జామ్షన్ ఎలా వస్తుంది? సరే, దీని రూపంలో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి దీని పక్కన కామత్ హోటల్, మన కమ్మ వాళ్ళు, మన చౌదరి వాళ్ళు 77 అని చెప్పేసి లాసన్స్ బే కాలనీలో చిన్న కూరగాయలు, పచ్చళ్ళు, చికెన్, ఫిష్ అమ్ముకునే ఆయన ఈరోజు కామత్ హోటల్స్ గ్రూప్ పెట్టేసేసి సముద్రం దగ్గరకి CRZ 1, CRZ 2 ఏరియాలో కూడా వెళ్ళిపోయి కోట్లాది బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే కమ్మవాళ్ళు కాబట్టి. అదే పేదవాడు, SC, ST, BC, ముస్లిం మైనారిటీలు ఒక ఏదో 60 గజాల్లోనో లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో కూడా వేస్తే దాన్ని దొమ్మి చేసి పడేస్తారు. పొలిటికల్ పీపుల్ దిగిపోతారు, కార్పొరేటర్లు వస్తారు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ CMs కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ కావాలి, వాళ్ళకి ప్రాపర్టీస్ కావాలి. అంటే వేల కోట్లు, ఒక్కొక్క ఓటుకి 50,000, 5,000, 10,000 ఇచ్చి ఓటు కొనుక్కున్నారు కదా. మరి ఆ వందల వేల కోట్లు సంపాదించాలంటే ఎట్లా సంపాదించాలి? సముద్రం పక్కన ఉన్నవి CRZ ఏరియాలు, యాజ్ వెల్ యాజ్ CRZ ఏరియాలతో పాటు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ భూములు, అట్లనే కొండలు, కోనలు, డ్రైన్లు గవర్నమెంట్వి టోటల్గా వీళ్ళు అమ్మేసేయాలి. అమ్మేసి క్యాష్ చేసుకోవాలి. వచ్చిన వాళ్ళు ఇంకొక గవర్నమెంట్ వస్తుంది. ఎవడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవడేం చేసేదేం లేదు. పబ్లిక్ డబ్బులు, మనుషులు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టిన ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, వాళ్ళ డబ్బుల ద్వారా కోట్లాది రూపాయలు వీళ్ళు ఎర్న్ చేస్తుంటారు. వీళ్ళకి జీతాలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్టాల్సిన జీతం కూడా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టితేనే కదా, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ కట్టితేనే వీళ్ళందరికీ జీతాలు వస్తున్నాయి. కానీ
ప్రజల యొక్క భూముల్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని కాపాడాల్సిన ఐఏఎస్లు కానీ, ఎస్పెషల్లీ విశాఖపట్నం ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు, కొంతమంది ఇక సిఐలు అయితే పూర్తిగా కరప్టెడ్ అయిపోయి ఉన్నారు. అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ఒక 50%, 60%, 70% సిఐలు మొత్తం కూడా కరప్టెడ్ పీపుల్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ వెరీ బ్యాడ్లీ ఇన్ ద విశాఖపట్నం. సముద్రాన్ని ఆక్యుపై చేస్తారు, పెద్ద బోర్డు ఎవడికి కనపడకుండా బోర్డులు పెట్టేసేసుకొని హోటల్స్ అని చెప్పేసి కిల్లాస్ కట్టేస్తారు, హెరిటేజ్ బిల్డింగ్స్ని ఆక్యుపై చేస్తారు, దొమ్మి చేస్తారు. ఇట్లా చూసుకుంటా పోతే దీని పక్కన కామత్ హోటల్ వస్తుంది. కామత్ హోటల్ పట్టిన తర్వాత ఈ మధ్య వాళ్ళందరూ ఒకటే చేసేందని బీజేపీ పార్టీ ఆఫీస్ పెట్టేశారు. దాని తర్వాత వెళ్తే ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత శివాలయం పక్కన ఇంకొక రాజు అంట, ఏ ఊరికి రాజో తెలియదు కానీ ఆ రాజుగారు మొత్తం కూడా సముద్రం యొక్క అంచుల వరకు లోపల కూడా 10 అడుగులు సముద్రం నీళ్ళల్లో కూడా ఇది కట్టాడు, ఫౌండేషన్ వేసి పిల్లర్స్ వేసేసి 2.5 ఎకరాల శ్మశానం కూడా ఆక్యుపై చేసుకున్నాడు. దాని తర్వాత వచ్చేసి అప్పుడు గీతం కాలేజీ వెనక ఋషికొండ దగ్గర రేవ్ పార్టీ, కాశీ రేవ్ పార్టీ, వాళ్ళ కొడుకులు మినిస్టర్ల కొడుకులు, బావమర్దులు, ఆల్ మినిస్టర్ కొడుకులు, ఎమ్మెల్యే కొడుకులు, కార్పొరేటర్ కొడుకులు ఆ రోజు ఆ పార్టీలో ఉన్నారు. ఎవరు అనామకులైన ఒక స్టూడెంట్స్ని మాత్రమే తీసుకొచ్చి జైల్లో పెట్టారు. వాళ్ళ జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే భయము. ఎందుకంటే ప్రతి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కింద పొలిటికల్ లీడర్స్గా పనిచేస్తున్న కొంతమంది 50 to 60% పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడుగులకు మడుగులు ఒత్తి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా గంజాయి అమ్ముతారు, నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతారు, ఎల్ఈడి అమ్ముతారు, హెరాయిన్ అమ్ముతారు, పెథలిన్ అమ్ముతారు, ఫినర్గాన్ అమ్ముతారు, డైజిపామ్ టాబ్లెట్స్ అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి, వేల కోట్ల గంజాయి బిజినెస్ జరుగుతుంటుంది. పాన్ పరాగ్ అండర్ వరల్డ్ డాన్స్. వీళ్ళంతా ఈ డాన్స్ ఏమవుతుంది, వీళ్ళ కంట్రోల్ ఏమైంది? హైకోర్టు బ్యాన్, సుప్రీంకోర్టు బ్యాన్, ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు? హైకోర్టుని, సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ను కూడా బేఖాతరు చేస్తున్న వీళ్ళని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరంటారా? మరి కోర్టు చట్టాలు ఉన్నాయి, హైకోర్టు చెప్తున్నా వింటలేదు, సుప్రీంకోర్టు చెప్తున్నా వింటలేదు. ఏంటి ప్రాబ్లం? ఏంటి? జీవోలు ఉంటాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, జడ్జిమెంట్లు ఉన్నాయి, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు పాన్ పరాగ్ గుట్కాని? దాన్ని వెనక ఎవరున్నారు? అధికార పార్టీకి చెందిన ఒకళ్ళు ఛోటా లీడర్ కొన్ని 100 కోట్లు బిజినెస్ చేస్తున్నాడు. వాడి మీద మేము కేసు పెట్టేసి కూడా వాడి జైలుకి కూడా పంపడానికి 3 నెలలు జైలు పడింది. కానీ వాళ్ళు మరలా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి దగ్గర విశాఖపట్నం హైకోర్టుకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ దాంట్లో ఒక్కరోజు కూడా శిక్ష తగ్గే సమస్య లేదు, ఒక్కరోజు కూడా శిక్ష తగ్గదు ఎక్కడికి వెళ్ళినా హైకోర్టు, సుప్రీంకోర్టుకి. ఎందుకంటే బ్యాండ్ ఐటమ్ని పాన్ పరాగు, గుట్కా, గంజాయి కలిపేసి దాంట్లో నార్కోటిక్ కలిపి ఈరోజు 120 రూపాయలు, 100 రూపీస్, 70 రూపీస్, 2 రూపీస్ ఉండేది ఈరోజు 50 to 70 రూపీస్ అమ్ముతున్నారు బ్యాండ్ ఐటమ్. ఇక నార్కోటిక్ డ్రగ్స్ చెప్పక్కలేదు. ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నుంచి గీతం నుంచి నార్కోటిక్ డ్రగ్స్ అమ్మాయిలకి సప్లై గంజాయి చేయటం అనేది ప్రతి కాలేజీలోనూ దొరుకుతూనే ఉంది. ఇది విశాఖపట్నం ఎవరబ్బా సొమ్ము కాదు సార్. ఇది విశాఖపట్నం అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అట్లనే మైగ్రేటెడ్ అయి వచ్చిన చాలామంది. ఇప్పుడు సపోజ్ ఇవన్నీ ఉన్నాయి, ఈ టవర్స్ ఉన్నాయి, వీళ్ళెవడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు లేవరండి ఇక్కడ, ఎవరు లేరండి ఇక్కడ. 60 గజాలు, 65 గజాలు స్థలాలు, పొలాలు రండి, వందల వేల ఎకరాలు ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమ్లీ వరకు కోస్టల్ ఆంధ్ర నుంచి వచ్చిన మైగ్రేటెడ్ అయిన మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దోసుకున్నారు. రండి, కావాలంటే హైకోర్టులో చూపిస్తా, సుప్రీంకోర్టులో చూపిస్తాను మీకు. మేము అడ్వకేట్ విశ్వనాథ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశాం. డోంట్ డ్రాగ్ కాదండి, రండి, మీరు రండి. విశాఖపట్నం బీచ్ రండి. జూమ్ బార్ ఎవరిది? దాని పక్కన ఉన్న కిల్లా ఎవరిది? వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ లేకుండా బిజినెస్లు చేస్తారు. జీవీఎంసీ వాళ్ళ అధికారులు అడిగితే వాళ్ళ మీద దొమ్మి రౌడీజం చేస్తారు. వాళ్ళు ఎవరు? ఒరిస్సా వాళ్ళు. ఇది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. చెప్పాలి. రేవ్ పార్టీలకి ఎవరిని పెట్టారు? ఎవరు కొడుకులు?
ఎవరు మినిస్టర్ కొడుకులు ఉన్నారు, ఎమ్మెల్యే కొడుకులు ఉన్నారు. కాశీ కాశీ ఒక ఇంజనీర్ గంటా శ్రీనివాసరావు దగ్గర ఉన్నాడు. రేవ్ పార్టీ పెట్టారు. ఎవరిని ఇన్వాల్వ్ చేశారు? ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేశారు. ఎవరు పెట్టారు పార్టీ? వాట్ అబౌట్ దిస్? ఇది గ్రీన్ పార్క్, ఇది పామ్ బీచ్ ఏందండి? పామ్ బీచ్ పార్క్ హోటల్ వీళ్ళకి రాసిచ్చారండి. చెప్పమనండి. CRZ 1-2 ఏరియాలో ఎలా కడతారండి? ఇది ఎలా కట్టారండి? పామ్ బీచ్ పార్క్ హోటల్, తర్వాత దాని తర్వాత ఉడా పార్క్ పక్కన తర్వాత క్రిస్టియన్స్ మిషనరీ, దాని పక్కన తర్వాత కమ్మవాళ్ళ రాజ్యాలు, దాని తర్వాత పార్టీ ఆఫీసులు, బీజేపీ ఆఫీసులు, కామత్ హోటల్స్, రాయుడు గారి బిల్డింగ్స్, దాని పక్కన వచ్చేసేసి సముద్రం దగ్గర వచ్చేసి A1 C1 రెస్టారెంట్స్, తర్వాత సాయిప్రియ రిసార్ట్స్, దాని తర్వాత వచ్చేసి భీమిలీలో కొన్ని వందల ఎకరాలు. ఎవరిని అడిగి దోశారండి ఇవన్నీ? ప్రజలకు హక్కులు లేవా అని అడుగుతున్నాను. రండి, ఓపెన్ డిబేట్కి రండి. ఏ టీవీలో వస్తారు? రండి. మీ టీవీలు ఉన్నాయి కదా, కమ్మ వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటూ మొత్తం టీవీలు పెడతారు కదా. ఈ టీవీలు, TV5లు, NTVలు 24/7. రండి, ఓపెన్గా డిస్కషన్ పెడదాం. కోర్టులో వెళ్దాం, NGTకి వెళ్దాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్దాం, హైకోర్టుకి వెళ్దాం, లోకల్ కోర్టులకు వెళ్దాం, సుప్రీంకోర్టుకి వెళ్దాం. రండి, లేకపోతే ప్రజా కోర్టులకు వెళ్దాం. రండి. రోడ్లు గుంటలు పడవటానికి ఏమే ప్రాబ్లం వస్తుంది? జీవీఎంసీ అప్పుల పాలలో ఉండటానికి ఎవరు కారణం అండి? మినిస్టర్లు అండి, లోకల్ మినిస్టర్లు అండి. 400 కోట్ల నుంచి 500 కోట్లు IFR 1-2కి ఎవరు డబ్బులు డైవర్ట్ చేశారండి? జీవీఎంసీ డబ్బులు అప్పుడున్న ప్రవీణ్ కుమార్ అండి, అప్పుడున్న కాంట్రాక్టులకి ఇచ్చేసారండి. రండి, ఆల్ ఇండియా రేడియో పక్కన ఉన్నది ఆ ల్యాండ్ని 14 ఎకరాల నుంచి 15 లూలుకి ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారండి? చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేశారండి. ఆయన CMR బెదిరించేసేసి విష్ణుప్రియని హ్యాండ్ ఓవర్ చేసి ఆయనకి 8 సైట్లు ఇచ్చారండి. దాన్ని ఇప్పుడు ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకొక రకంగా కన్వర్షన్ చేస్తున్నారంటే, అంటే విశాఖపట్నం ఇంకెవరు అడగద్దండి, ఇంకేం ప్రశ్నించద్దండి. అంటే ప్రశ్నిస్తే చంపేస్తారా? రౌడీజము అందరిది ఎవడో ఒక్క సొత్తు కాదండి. అందరికీ రైట్స్ ఉంటాయండి. SC ST BC ముస్లిం మైనార్టీలకి చాలామందికి చాలా రైట్స్ ఉంటాయండి. అడుగుతారండి, తప్పకుండా ప్రశ్నిస్తారు, పోరాడతారు. అవసరమైతే అంతమైపోయేటప్పుడు ఎలాంటి ఎద ఉన్నా కానీ వాడిని తీసుకెళ్ళిపోతారు. ఏం బెదిరించకండి. రండి, చట్ట ప్రకారం వెళ్దాం. రండి, లీగల్గా వెళ్దాం. రండి, లోకల్ కోర్టు వెళ్తారా, హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా, హ్యూమన్ రైట్స్కి వెళ్తారా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్తారా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్గొట్టేసేసి బీరువాళ్ళు నింపుకొని దస్పల్లా హిల్స్లో కొన్ని వందల ఎకరాలని గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని 100 కోట్లు 200 కోట్లతోటి బిల్డింగ్లు కడుతున్నారు కదా. సరిపోదాయింది. ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? బెదిరించటాలు, భయపట్టాలు, రౌడీజాలు అందరికీ చేత అవుతుంది. బయట నుంచి వచ్చిన వేరే స్టేట్ వాళ్ళే ఇట్లా రెచ్చిపోతూ ఉంటే లోకల్ వాళ్ళు అడుగు తినాలండి. SC ST BC ముస్లిం మైనార్టీలు రోడ్ల మీద, కాలువ గట్ల మీద, చెరువు గట్ల మీద ఉండాలి. మీ పిల్లలకి మీ నిరోధులు, మీ డైపర్సు, మీ చెత్త, మీ చెదారము, ఇలాంటి జీవీఎంసీ ఎంప్లాయీస్ వాళ్ళకి మాస్కులు ఉండవు, గ్లౌన్లు ఉండవు, ఏముండవు. వాళ్ళు చిమ్ముతారు, వాళ్ళకి చేస్తారు. వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇచ్చేది 1000 రూపాయలు, 10,000 ఇస్తారు. మీరు వేల కోట్ల రూపాయలని ఇలా చేసుకొని ఆర్కే బీచ్లో ఎంజాయ్ చేసుకుంటూ డూప్లెక్స్ హౌస్లో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మనకు 500 కోట్లు 600 కోట్లు అన్నారు. ఈ జీవీఎంసీ వేస్ట్ బిన్లు పెట్టారు, దీన్ని తీసేశారు. తర్వాత ప్లాస్టిక్లు పెట్టారు, ఇది అన్న సిమెంట్ లోపలికి దించారు. ప్లాస్టిక్ అయితే పైన పెట్టేశారు, తీసేశారు. తర్వాత గ్రీన్ షెల్టర్స్ అన్నారు. ఎప్పుడు గ్రీన్ షెల్టర్స్ వేస్తారు మేడం? జీవీఎంసీ కమిషన్ ఎప్పుడండి గ్రీన్ షెల్టర్స్ వేసేది? ఏప్రిల్ మంత్ అయిపోయింది, మే మంత్ అయిపోయింది, జూన్ 6వ తారీఖున వేస్తారా? జూన్ 6వ తారీఖు వర్షాలు వచ్చినాయి. ఎందుకు గ్రీన్ షెల్టర్? మనుషులు నడిచి ఓపికగా కూర్చుంటానికా? ఆ కూర్చుంటానికి లోపల చైర్స్ ఉన్నాయా, కుర్చీలు ఉన్నాయా, టేబుల్స్ వేశారా, బల్లలు వేశారా? ఎంత ఖర్చు అయింది? ఎవరు ఇచ్చారు? ఏ కాంట్రాక్ట్ ఇచ్చారు? ఏ జీవీఎంసీ డబ్బులు? ఎవరిది జీవీఎంసీ డబ్బులు? రైతులు కట్టిన డబ్బులు, ఉద్యోగస్తులు కట్టిన డబ్బులు, వ్యాపారస్తులు కట్టిన వేకెంట్ ట్యాక్స్, తర్వాత ట్రేడ్ లైసెన్సులు, ఇన్ని రకాలుగా వీళ్ళు కడితే ఈ డబ్బుతోటి ఇట్లాంటి బిన్స్ పెడతారు. ఈ బిన్స్ని వాళ్ళే తీసేస్తారు, ఇంకో బిన్నులు పెడతారు. ప్లాస్టిక్ బిన్నులు రండి, సిటీ మొత్తంలో 1,00,000 బిన్నులు ప్లాస్టిక్ రోడ్ల మీద పడిపోయి ఉన్నాయి. అసలు ఇవి లేవు. ఒక్కొక్క దాని ఖరీదు ఇది 14,000 నుంచి 17,000 వరకు ఖర్చు అవుతుంది. దీంట్లో ఏదన్నా యూటిలిటీ ఉందా? 1% ఆఫ్ యూటిలిటీ ఉందా? దీని తర్వాత ప్లాస్టిక్ పెట్టారు, ప్లాస్టిక్ తీసేశారు, మళ్ళీ ఇంకోటి పెడుతున్నారు. 1,000 కోట్లు కాంట్రాక్టర్కి ఇస్తారు. చెప్పేటప్పుడు సమాధానాలు
కరెక్ట్గా ఉండాలండి ఎవరికైనా. ఈక్వల్ ఏది వెర్ ఇస్ ద ఈక్వాలిటీ అండి? ఈక్వాలిటీ ఎక్కడ ఉందండి? వెర్ ఇస్ ద ఈక్వల్ రైట్స్ అండి? రండి, ఈక్వాలిటీ ఈక్వల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, రండి. కలెక్టరేట్లో ఎంతమంది జాబ్స్ ఎవరెవరికి ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీకి 50% అన్నారు మన జగన్మోహన్ రెడ్డి. చూపించమనండి, మున్సిపాలిటీలో చూపించమనండి. మొత్తం కాపులు, మొత్తం వెలమాస్, ఒక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేరు. ఒక బ్రాహ్మణులు ఉంటే ఆ బ్రాహ్మణ్ కూడా తీసేశారు. ఇదేనండి ఈక్వాలిటీ, ఇదేనండి ఈక్వల్ రైట్స్. అడుగుతారండి, ప్రతి వాళ్ళు అడుగుతారు. ఏదో ఒకరోజు తిరగబడతారు. ఆ తిరగబడినప్పుడు తెలంగాణలో నుంచి పారిపోయిన ఆంధ్ర వచ్చారు. ఒకప్పుడు జై తెలంగాణ యాజిటేషన్, తర్వాత ఆంధ్ర సపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర కూడా సపరేషన్ అయిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. అవుతుంది, ఎందుకంటే కడుపులో కాలిపోతుంది ఒక్కొక్కటి. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఎక్కడ కాలుతుందో అక్కడ కాలుతుంది. ఆ రోజు తప్పకుండా బయటికే వస్తారు. రైతు పోరాటాలు అవుతాయి, శ్రీకాకుళంలో ఉద్యమాలు మొదలవుతాయి, విజయనగరంలో ఉద్యమాలు మొదలవుతాయి. డెఫినెట్గా విశాఖ ఏజెన్సీలో రైతు పోరాటాలు, హక్కుదారులు మొత్తం బయటకు వస్తారు. అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కళ్ళకి. మీలాగా మేము ఇల్లీగల్ బిజినెస్లు చేయట్లేదు, దొమ్మిలు చేయట్లేదు, ఆక్యుపై చేసేలో రౌడీజం చేయట్లేదు, రేపులు చేయట్లేదు, కిడ్నాప్లు చేయట్లేదు. భూముల్ని కాపాడమని అడుగుతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఏమైనా సమాధానం చెప్తామండి? అంటే మిగిలిన స్టేట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోతారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం వాసులు మాత్రం కొండలకి, కోనలకి, చెరువు గట్ల మీద, కాలువ గట్ల మీద నివసిస్తుంటారు. మీరు ఆర్కే బీచ్ల్లో, లేకపోతే పామ్ బీచ్ల్లో, లేకపోతే ఇంకొకటి ఏదో ఒక దగ్గర టోటల్గా మీ యొక్క రాజ్యాన్ని స్థాపించుకుంటూ వెళ్తుంటారు. ఇదే రాసిందండి భారత రాజ్యాంగం, ఇదే చెప్పిందండి ఇండియన్ డెమోక్రసీ, ఇదే చెప్పిందండి ఇండియన్ సెక్యులరిజం. సో కాల్డ్ సెక్యులరిజం అంటున్నాం కదా మనం. ముస్లిం అది చేస్తున్నారని వాళ్ళని అంటారు, క్రిస్టియన్స్ ఇది చేస్తున్నారని వీళ్ళని అంటారు. మరి ఎవరండి ఇంకా హిందూయిజం మేము కొలవట్లేదా? మేము ట్రైబల్స్ మేము ఏం చేయట్లేదా? విశాఖపట్నం ఏజెన్సీకి వస్తారు, బాక్సైట్ తవ్వుతారు, అమ్మాయిలు బిజినెస్ చేస్తారు, ఏవేవో చేస్తారు. ఏది ఎట్లా? మీకున్న హక్కులు ఉన్నది వాళ్ళకి ఒక టీచర్ పోస్టులు ఉంటే అక్కడ 100% రిజర్వేషన్లు అంటే అవి కూడా పీకేసేసేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏదో జడ్జిమెంట్ వచ్చింది, జీవో నెంబర్ 3. ఓకే, చేయండి సార్, చేయండి, దోసేసుకోండి. ఉత్తరాంధ్రలో ఉన్న జనాల యొక్క ప్యాంట్లు, షర్ట్లు, లంగాలు, జాకెట్లు, ఈవెన్ అన్నీ కూడా వాళ్ళు నిద్రపోతుంటే వాళ్ళ కడ్రాయిలు కూడా కొట్టేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్న మినిస్టర్లు, ఉత్తరాంధ్రలో ఉన్న పౌరులు, ఉత్తరాంధ్రలో ఉన్న ఉద్యమకారులు ఏకమై ఏదో ఒక రోజు తిరగబడతారు. ఆ తిరగబడిన రోజు కోస్టల్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మీరు పారిపోవాల్సి వస్తుంది. నార్త్ ఆంధ్ర సపరేట్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది మీకు పరిస్థితులు ఏందనేది. 60 గజాలు స్థలాలు ఇవ్వడానికి లేదు. ఇక్కడ మ్యాన్షన్ హౌసులు, కోట్ల బిజినెస్లు, ఒక్కడికి ₹1 కట్టరు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవడు కట్టరు. ఏ బిజినెస్ పీపుల్ కూడా అన్ని లొసుకులు ఎగ్గొడతారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డబ్బులు ఎగ్గొడతారు. బ్యాంక్ లోన్లు ఒక్కొక్కడు సుజనా చౌదరి 400 కోట్లు, సీఎం రమేష్ 500 కోట్లు వేవ్ చేస్తారు. కానీ ఒక రైతుకి, ఒక ఎంప్లాయీకి, వాడికి మాత్రం కట్టాలి. వాడికి సచ్చే వరకు కట్టాలి. వాడి భార్య, పిల్లల్ని, బర్రెల్ని, గొర్రెల్ని, మేకల్ని అన్నీ తీసుకెళ్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, అట్లానే మోడీ అన్న చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? 6 నెలలు కట్టద్దన్నారు. 6 నెలల తర్వాత వాళ్ళు 12 నెలలు కట్టుతారు. బ్యాంక్ వాళ్ళు వదిలిపెట్టరు, ₹1 కూడా వదిలిపెట్టరు. అది సీఎం చౌదరి అంటే మన చౌదరి, మనకు అమ్మ వాళ్ళు. సీఎం రమేష్, సుజనా చౌదరి, మన ఎంపీలు వాళ్ళకి ₹1,000 కోట్లు ఇస్తారు. 1,000 కోట్లని వేవ్ చేస్తారు. దాని గురించి అడగకూడదు. మేము అడిగితే తప్పు. ఏమంటే భారత రాజ్యాంగం రాసింది మీ ఒక్కళ్ళ కోసం కాదు, అందరి కోసం. అవినీతి పోరాడతాం. ఏం పోరాడుతున్నారు? సీఎం గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చెప్తున్నారు, అవినీతి మీద పోరాడండి చెప్పే మినిస్టర్లు కూడా కొంతమంది వాళ్ళ తమ్ముళ్ళు, విశాఖపట్నం అయితే వాళ్ళ తమ్ముళ్ళతోటి అడ్మినిస్ట్రేషన్ చేసి కరప్షన్ చేస్తున్నారు లోకల్ మినిస్టర్స్. విజయనగరం అయితే పూర్తిగా కరప్షన్, పూర్తిగా రౌడీజం, పూర్తిగా ఇల్లీగల్. ఇంకా శ్రీకాకుళం గురించి చెప్పక్కర్నే లేదు. ఇసుక అమ్ముకున్నారు, కలప అమ్ముకున్నారు, ఇది అమ్ముకున్నారు. అదేమంటారు? రౌడీజం చేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం. మీకు ఒక్కరికే చేతనవుతుందా అని అడుగుతున్నాం. చట్టాన్ని గౌరవించాము కాబట్టి, లీగల్గా వెళ్తున్నాం కాబట్టి ఇంకా మీరు ఉన్నారు సిటీస్లో. ఎవరిని లాగద్దని కాదండి, రండి, మీకు రైట్స్ చూపించండి. వెర్ ఇస్ ద రైట్స్? జీవీఎంసీలో ఒక 100 గజాలకు పర్మిషన్ తీసుకుంటారు. రండి, విశాఖపట్నం వెళ్దాం పండి, దసపల్లా హిల్స్ అక్కడ పెట్టారు. జీవీఎంసీ గార్డెన్లో ప్రజలు కూర్చుంటానికి, ప్రజలు నడవటానికి, ప్రజలు ఎక్సర్సైజ్ చేయడానికి. దాంట్లో ఆర్జీవీ అని బిల్డింగ్ కట్టారు.
3/4 కట్టేశారండి. ఒక పక్క రాయి ఉందండి, దాంట్లో మనిషి పోయి ఉచ్చబోయడానికి కూడా స్థలం లేదు. దాంట్లో జీవీఎంసీ కమిషనర్లు మీటింగ్ పెడతారు. అంటే జీవీఎంసీ యొక్క స్థలాలని, ఉడా యొక్క స్థలాలని, ఉడాల్లో గార్డెన్స్ని మొత్తాన్ని మీరు పీపీపీ మోడ్ కింద ఇచ్చేస్తారు. వాళ్ళేమో వాళ్ళ పేరు రాసుకుంటారు. ఫ్యూచర్లో ఈ స్థలం మాదేనని కూర్చుంటారు. వాళ్ళు ఏసీలు పెట్టుకుంటారు, యోగా సెంటర్లు అంటారు. వాళ్ళు ఎవరికి ఇది కాదు. ఎవరి స్థలాలు ఎవరికి ఇచ్చారండి మీరు? అసలు ఎవరిని అడిగి ఇచ్చారండి? జీవీఎంసీ గార్డెన్స్ కానీ ఉడా గార్డెన్స్ పబ్లిక్ అదండి, అది పబ్లిక్ డబ్బులు కట్టారండి, పబ్లిక్ డెవలప్ చేయమన్నారండి. అంతేగాని రోడ్లు వేయమండి. ఇప్పుడు లోపల ఏంది, ట్రాక్ సూట్ వేయాలి, తర్వాత ఎక్సర్సైజ్ చేసేదానికి వేసేసేయాలి, లేకపోతే బ్యాడ్మింటన్ చేయడానికి వెళ్ళి చిన్న కమ్యూనిటీ హాల్ పెట్టి మ్యారేజ్లో బర్త్డేలు చేసేది. కానీ ఇలాంటివి కాదండి మీరు చేస్తుంది. పీపీపీ మోడ్ కింద కొన్ని వందల చిన్న ముసిరి వాళ్ళలో 5 ఎకరాల్లో కొడుతున్నారండి పీపీపీ మోడ్ కింద ఉడా గార్డెన్లో. అట్లనే దస్పల్లా హిల్స్లో మొత్తం గార్డెన్లో 3/4 బిల్డింగ్ కట్టేసేసారు. 1/4 లేదు, దాని ఒక 1/4లో ఒక రాయి ఉంది, ఒక చెట్టు ఉంది, అంతే. మనుషులు ఎక్కడికి వెళ్తారండి? అంటే మీ ఇష్టమేనండి. అంటే కమిషనర్స్ బయట జిల్లాల నుంచి, బయట స్టేట్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ భూములన్నీ కూడా ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, వాళ్ళ తాలూకా వాళ్ళకి రాసిస్తే ఇక్కడ మేమందరం కూడా కాముగా కూరుకోవాలి. వాళ్ళ ప్యాకేజీలు, వాళ్ళకి గోల్డెన్ ప్యాకేజీలు అటు బీహార్ వెళ్తాయి, ఇటు తమిళనాడు వెళ్తాయి, ఇటు కర్ణాటక వెళ్తాయి, ఇటు కేరళ వెళ్తాయి. ఇదేనండి అడ్మినిస్ట్రేషన్. ఏదో ఒక దగ్గర, ఎప్పుడో ఒక దగ్గర ఎవరితోటో ఒకరితోటి మొదలవుతుంది. అది ఉద్యమం అవుతుంది, ఉద్యమం పోరాటాలు అవుతాయి. పోరాటాల్లో మొత్తానికి రేపు జీవీఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్లో ఎవరికి ఏమి ఎట్లా విధంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా చెప్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు 85% ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి పాష్ లొకాలిటీలో ఉన్న బిల్డింగ్లో మీరు వచ్చి ఓట్లు వేస్తారు, వాళ్ళు వచ్చి గెలుస్తారు. మీరు ఎప్పుడన్నా ఓట్లు వేస్తారండి? ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తారండి? 2% కూడా ఓట్లకు రారు. మీరు మాట్లాడుతున్నారు. ఈసారి వాళ్ళు ఏదో గోల్డెన్ గిఫ్ట్లు ఇస్తారో, ఏదో గిఫ్ట్లు ఇస్తారో, ఆ గిఫ్ట్లు తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు, అట్లనే ఈబీసీలో వాళ్ళు, అంటే 2 క్యాస్టులు ఓపెన్లో ఉన్న వాళ్ళు కాకుండా మిగిలిన క్యాస్టులు అందరూ ఏకమవుతారు. అప్పుడు డబ్బులు మీరు ఇచ్చే ప్యాకేజీలు అన్నీ తీసుకుంటారు. కానీ గెలిపించుకునేది వాళ్ళనే గెలిపించుకుంటారు. రేపు జీవీఎంసీలో మీకు చుక్కలు చూపిస్తారు. ఏ పార్టీ అయినా ఒకటే, అది ఏ పార్టీ అయినా పర్లేదు. అది రూలింగ్ పార్టీ అయినా, అపోజిషన్ పార్టీ అయినా. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ముస్లిం మైనార్టీలని మీరు తొక్కేసేసి మీ కమ్యూనిటీ వాళ్ళు, మీ క్యాస్ట్ వాళ్ళు, మీ సెటప్లకి, మీ బావమర్దులకి, మీ అల్లుళ్ళకి, మీ కొడుకులకి దోసి పెడతానికి చూస్తానికి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, యోధులు ఉన్నారు, పోరాడతారు, అంతిమ విజయం సాధిస్తారని తెలియజేసుకుంటూ, మీకు మనసు కష్టంగా ఉంటే చేసేదంటూ ఏం లేదు. ఎందుకంటే ఇది విశాఖపట్నం. సెక్యులరిజం, అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా ఎట్లా ఉందో, యునైటెడ్ నేషన్స్ ఎలా ఉన్నాయో అక్కడ అన్ని స్టేట్స్ వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఉన్నారు. అందరూ ఈక్వల్గా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు ఏమో కాలువ గట్ల మీద, చెరువు గట్ల మీద, డ్రైనేజీల దగ్గర ఉంటారు. మీరేమో పాష్ లొకాలిటీలో ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, ఏసీబీ డబ్బులు కట్టరు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కట్టరు, కోర్టుకు రారు, హైకోర్టుకు రారు, లోకల్ కోర్టుకు రారు, సుప్రీంకోర్టుకు రారు. ఏ కోర్టులకు వస్తారు? ఎప్పుడు వస్తారు? ప్రజా కోర్టులు అంటూ ఒకటి ఉన్నాయి, జనాలంటూ ఒకళ్ళు ఉన్నారు, ప్రశ్నిస్తారు, పోరాడతారు. పోరాటంలో ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీలాంటి వాళ్ళని ఎలిమినేషన్కి లీగల్గా చేసేదానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. నేను విశ్వనాథ్ శంకరన్న, నేను విశ్వనాథ్ అడ్వకేట్, కళింగ వర్గానికి చెందిన ఆయన, మాల వర్గానికి, మాదిగ వర్గానికి, రిపబ్లికన్ పార్టీ అయిన నాగరాజు, అట్లానే జగదీష్. తప్పకుండా మేము కమిటీలో డెఫినెట్గా మాట్లాడి ఈక్వల్ రైట్స్ని, ఈక్వల్ ఆపర్చునిటీ కోసం ఫైట్ చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ శంకర్ అన్న. వీ సేవ్ విశాఖపట్నం, వీ సేవ్ విశాఖపట్నం. CRZ1, CRZ2, CRZ3, వీ సేవ్ రిజర్వ్ ఫారెస్ట్, వీ సేవ్ all the lands which are allotted to the politicians and politicians' sons and politicians' setups by the collectors. ABN TV వాళ్ళకి 2 ఎకరాల 2.5 ఎకరాలు గాయత్రి కాలేజీ దగ్గర ఇచ్చింది ఎవరు? కలెక్టర్స్. ఎవరు ఇచ్చారు? జాయింట్ కలెక్టర్. ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్, ఇప్పుడున్న జీవీఎంసీ కమిషనర్స్ ఇచ్చారు. ఎలా ఇస్తారు? ఎవరిని అడిగి ఇచ్చారు? రెవెన్యూ, భూమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలా ఇచ్చారు? చెప్పండి, ఎలా ఇచ్చారో చెప్పండి. ఇస్తూనే ఉంటుంటారు. ప్రశ్నించద్దు, మాట్లాడద్దు, ఎవరిని లాగద్దు. కానీ మీరు కోటీశ్వరులు అయిపోతుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టరు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టరు, ఇన్కమ్ ట్యాక్స్ అసలు వదిలిపెట్టారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ని కేర్ చేయరు. లోకల్ కోర్టు అంటారు, హైకోర్టు అంటారు, అదంటే రౌడీయిజం అంటారు. ఎవరికి చేత కాదు రౌడీయిజం. మీకు రౌడీయిజం కావాలంటే మీరు డబ్బులు ఇవ్వాలి. మాకు రౌడీయిజం మేము చేయం కాబట్టి లీగల్గా వెళ్తున్నాం. ఒకవేళ మేమే కనుక దిగితే మీరు ఉండరు, మీరు పట్టించుకోలేరు, మీరు పట్టుకోలేరు. మీ శక్తి చాలదు. ఎందుకంటే మీకు పెళ్ళాల కంటే భయం, కొడుకు కూతుర్లు ఉన్నారనే ఆప్యాయత, 100 కోట్లని 1000 కోట్లని ఎలా కాపాడుకోవాలి. మాకు అట్లా కాదు. ఒక గోసిగుడ్డ ఇచ్చేసి ఒక బోర్ దగ్గర స్నానం చేయమంటే అదే గోసిగుడ్డ వేసి ఒక బ్యాగ్ వేసుకొని కొన్ని సంవత్సరాలు బతుకుతాము, కొన్ని సంవత్సరాలు ఉన్నాయి తింటాము. ఒకరోజు టెంపుల్, ఒకరోజు చర్చి, ఒకరోజు మసీదు, లేకపోతే ఒకరోజు రోడ్డు మీద అన్న ఆకలి అవుతుందని తింటాం. మీలాగా కొల్లగొట్టం.
విశాఖపట్నం భూముల్ని కొల్లగొట్టం. ఎవరు అండ చూసుకొని మీరు కొల్లగొడుతున్నారో ఆ అండని ఛేదిస్తాం, విభేదిస్తాం, కోర్టుల ద్వారా వెళ్తాం. లోకల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హ్యూమన్ రైట్స్, స్టేట్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ వైర్ పేపర్, వీటన్నిటిలో పోరాడి విజయం మేమే సాధిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాడు మీ శంకర్ అన్న అండ్ అడ్వకేట్ విశ్వనాథ్, తమ్మినేని విశ్వనాథ్ ఫ్రమ్ శ్రీకాకుళం. మేము ఇక్కడే విశాఖపట్నంలో ఉంటాము, సాధిస్తాము, సాధించి తీరుతాం, చూసుకుందాం. మీరు యుద్ధం మొదలుపెట్టారు, మేము యుద్ధాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తాం. వీ సేవ్ విశాఖపట్నం, వీ సేవ్ అవర్ ల్యాండ్స్. విశాఖపట్నం యొక్క భూముల్ని, సిఆర్జెడ్ రిజర్వ్ ఫారెస్ట్లని, అట్లానే మేఘాద్రి గడ్డని, అట్లానే చెరువుల్ని మొత్తం మేము కాపాడుతాము, చట్టపరంగా లీగల్గా కాపాడుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్.